అన్న నమస్తేనే. నమస్తే నమస్తే సార్. ఏం పేరు అన్న? షేక్ అమ్జద్. అంజద్. ఆ, ఏం చేస్తుంటావు? ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తుంది. ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది? లేదు సార్, డల్ ఉంది బిజినెస్. ఆ, ఏది కూర్చున్నావుగా ఖాళీగా? అదే కూర్చున్నా, ఇక ఏం లేదు, గిరాకులు ఏం వస్తలేవు కస్టమర్. ఎందుకు అట్లా ఎందుకు? ఏమో ఇది ఓలా ఉబర్ గురించి మనకు మొత్తం డౌన్ అయిపోయింది. ఓకే. సో ఎప్పటి నుండి తోలుతున్నారు ఆటో? నేను 25-30 ఇయర్స్ అవుతుంది. 25-30 ఇయర్స్ అయితే ఆ, ఎట్లుంది అంటే ఎంత వస్తుంది రోజుకి మీకు? డైలీ అంటే ఇక కారోబార్ని బట్టి ఉంటుంది. ఇక రోజుని బట్టి ఉంటుంది. ఆ, ఓకే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఫ్రీ బస్ అని పెట్టింది. సో ఏంటి ఆ ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లాభం? చాలా చాలా నష్టం అయిపోయింది మనకు. ఎవరు అడుగుతలేరు, లేడీస్ ఎక్కుతలేరు. ఎవరు అడుగుతలేరు. ఆ, ఇంతకుముందు ఎంత సంపాదించేటోళ్ళు రోజుకి? ఇంతకుముందు మంచిగానే చేస్తుండే, డైలీ 1200 అట్లా చేస్తుండే, 1000-1200 చేస్తుండే. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైతలేదు, బండి కిరాయి కూడా, బండికి కిరాయి కూడా వెళ్తలేదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి కదా బాగా. పెరిగినాయి గ్యాస్ మొత్తం. రేట్లు. ఆ, ఆ. అది ఎక్కడ పోతామని అందుకోసం ఇక్కడ కూర్చొనే ఉంటున్నాం. ఇక బండి తీయాలంటే గ్యాస్ ఖర్చు. మరి ఎట్లా మరి ఇంట్లో ఇంట్లో ఎట్లా మరి సాగుడు ఆ వస్తువులు ఏదో తిప్పలు పడుతున్నాం సార్, ఏదో ఏదేదో చేసుకుంటా. అంతేనా? ఆ, మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత 12,000 ఇస్తా అన్నది మీకు. అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిళ్ళు, ఇక్కడ ఇయ్యలేగా ఇంకా. ఇలే ఇక్కడ మర్చిపోయిండు ఆయన. మర్చిపోయినా? ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపు దగ్గర దగ్గర. 3 అయిపోయింది. ఇంకా సీట్ కూడా దిగుతాడు ఆయన, అప్పుడు కూడా యాదరాది, ఇక అంతే, ఇక అయిపోయింది అది. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ జరిగింది ఈడ. ఇప్పుడు మంత్రులు అందరు వచ్చి తిరిగిలుగా పెద్దగా. ఏమో సార్, దాని గురించి మనకు ఐడియా లేదు. ఆ, ఏమేం చెప్పుకున్నారో ఏమో వాళ్ళు, మనకు అంత ఐడియా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది కదా, ఇక్కడ ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు, నవీన్ యాదవ్. ఎట్లుంది పనితీరు, ఎట్లా అనిపిస్తుంది? బాగానే చేస్తుండు ఆయన. ఓకేనా? అన్న బాగానే ఆయన చేస్తుండు. ఓకే. 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 కానీ గవర్నమెంట్ నుండి ఏం లేదు, గవర్నమెంట్ నుంచి మనకు ఏం లేదు మొత్తం. కానీ ఈయన మాత్రం కరెక్టేనా? కరెక్ట్, నవీన్ సార్ ఓకే. కరెక్ట్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి మనకు రాబోయే రోజులలో. సో ఇక్కడ ఇప్పుడు మొన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 హోరాహోరీగా పోటీ జరిగింది, పెద్ద హంగామా జరిగింది కదా. సో జిహెచ్ఎంసీలో ఎట్లా ఉంటుంది, ఎవరికి ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం? అంటే ఇప్పుడున్న పరిస్థితులు, అంటే రాష్ట్రంలో ఇప్పుడు మీరైతే ఇబ్బంది పడుతున్నారు కదా. ఇక ఉన్నారు, ఇక భవానీ శంకర్, లేకపోతే ఇక ఏదో వాళ్ళు. అంటే పార్టీ పరంగా పర్సన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదులే, ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ పార్టీ పరంగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ? ఎక్కువ మనకు అంటే కాంగ్రెస్ అట్లా అంటున్నాను. ఏ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీకి ఉంటుందా అంటున్నా? బీఆర్ఎస్కి ఉంటుందేమో. బీఆర్ఎస్ అంతే. అవును. మరి ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఉంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? బాగుండే, మంచిగానే ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, అంతేనా? బాగుండే. కేసీఆర్ మంచిగా చేస్తుండు. కేసీఆర్ ఏం చేయలేదట కదా పనులు. మస్తు చేసిండు, చేసాడు. అంతేనా? ఓకే. సో మరి ఇప్పుడు రేవంత్ సర్కార్లో ఒక 2 నిమిషాలు అయిపోతుందిలే. రేవంత్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలని పథకాలు పెట్టిల్లు కదా, ఏమైనా అందుతున్నాయా? మనకు అయితే ఏం దొరుకుతలేదు, ఏం దాని గురించి అసలు మనకు తెలియదు కూడా. తెలియదు కూడా. ఇప్పుడు మీ ఏరియాలో సమస్యలు ఎట్లున్నాయి? ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? రేవంత్ నగర్. రేవంత్ నగర్. ఓకే. సో ఇక్కడ ఇంతకుముందు సిఎన్ రెడ్డి కార్పొరేటర్. సిఎన్ రెడ్డి. ఎట్లుంది ఆయన పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది? ఆయన మంచిగానే చేసిండు, గల్లీకి జర మంచిగానే చేసిండు. మంచిగానే చేసిండు. ఎవరైనా పోతే అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఓకే. సో వ్యక్తి అయితే ఓకే. ఓకే. ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తాడా? అది చెప్పలేము ఇక. అంటే క్యాండిడేట్ బట్టి ఎందుకంటే పోటీలు ఎక్కువ అయిపోయినాయి, ఎవరు వస్తాడో ఏమో అని అంత ఐడియా లేదు. ఓకే రైట్.